8 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఫుల్ హైప్ వస్తుంది బీజేపీకి అనుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే ఇంకా స్టిల్ కాంగ్రెస్ తోటి గట్టిగా బీఆర్ఎస్ఏ ఢీకొంటోంది. బీజేపీ కొద్దిగా స్లో అయింది. ఎందుకు స్లో అయింది? స్లో కాదండి, కరెక్టే మీరు అన్నది. ఓటేసారి లేసుడు కాదు. బీజేపీ పార్టీ అంటే అన్ని పార్టీల విజన్ 5 ఏళ్ళ విజన్ ఉంటుంది. కానీ ఈ పార్టీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 2047 ఎట్లు ఉండాలి అది కూడా ఉంటుంది. అండ్ బీజేపీ పార్టీ కరెక్ట్ కారణాల వల్ల మేము పెరగాలి, తప్పు కారణాల వల్ల గెలవద్దు. అండ్ పార్టీ బలంతో గెలవాలి. ఏదో రాజకీయ వ్యాక్యూమ్ ఉంది, ఓ అవకాశం ఉంది, ఆపర్చునిటీస్తో గెలవద్దు. పార్టీని మెచ్చాలి. మేము గెలిచిన తర్వాత ఏం చేసినాం? మేము మెంబర్షిప్ డ్రైవ్ చేసినాం. అన్ని పాత మెంబర్షిప్ రద్దు చేసి మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ భారతదేశంలో ప్రపంచంలో పెద్ద పార్టీ చేయాలి. మెంబర్షిప్ డ్రైవ్ అయినాక ఏం చేసినాము? మేము మండల అధ్యక్షులను అదో 3-4 నెలల ఎక్సైజ్, మెంబర్షిప్ డ్రైవ్ 3-4 నెలల ఎక్సైజ్. మేము మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత జిల్లా అధ్యక్షులు, ఇక రాష్ట్ర అధ్యక్షులు అవుతారు, నేషనల్ అధ్యక్షులు అయితే మేము ఫోకస్డ్ ఇన్వర్డ్స్. మా పార్టీని బలంగా ఎట్లా చేయాలి, మేము బలంగా చేసుకుంటే దేశాన్ని మేము అభివృద్ధి చేయలేము, అది చేసుకుంటాం. కానీ న్యూస్లో ఉన్నామా మేము? అరే ఈరోజు 10 మంది జాయిన్ అయినరు యువకులు అంటే న్యూస్ ఉంటుందా? ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు ఈ ముఖ్యమంత్రిని బూతులు తిట్టా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని బూతులు తిట్టా. ఇది మంచి మసాలా ఏది అన్ని మీడియాలకు, హెడ్లైన్స్లకు, అన్నిటికీ మసాలా. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని మీరు టార్గెట్ చేసి పోరాటాలు చేయొచ్చు కదా. 6 గ్యారంటీస్ చెప్పారు, అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఇలాంటి వాటి మీద ఆందోళనలు లేకపోతే పోరాటాలు ఇవన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, దాన్ని వాళ్ళని ఇంకా కనువిప్పు కలిగేటట్టు మీరు మాట్లాడడం, ఇవన్నీ చేయొచ్చు కదా. చచ్చిపోయిన పార్టీని చంపలేము, చచ్చిపోయే పార్టీని మేము సంపదలుచుకోలేదు. మేము మా పార్టీ బలంగా చేయదలుచుకున్నాం. అంటే ఇదే చచ్చిపోయిన పార్టీ అంటున్నారు. రేపు 27వ తారీఖు మళ్ళీ పెద్ద ఉత్సవాలు చేస్తున్నారు, సిల్వర్ జూబ్లీ. కేసీఆర్ బయటికి రాబోతున్నారు. భయం అనిపించట్లేదా కేసీఆర్ బయటకు వస్తున్నాడు? ఏం లేదు, చాలా మంచిగుంటుంది. నవ్వుల పాలైన పార్టీ అసలు. వాళ్ళు చూసి ఇప్పుడు యూనివర్సిటీలో ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు చూడండి. యువకులు అయితే టోటల్ యావత్ తెలంగాణ రిజెక్ట్ చేసింది. ఇంకోటి వాళ్ళు ఆ పార్టీని మందను దగ్గర ఉంచుకుంటేందుకు లోపల చెప్తుండ్రు, ఆఖరికి మనకు కాంగ్రెస్ తోటో వీళ్ళతోటో పొత్తు అవుతుంది, అప్పుడు మనమే పై చేయి ఉంటాము. మరి ఇంకోటి చెప్తుండ్రు ఏంటంటే లోపల వాళ్ళే అని. మోడీ గారితో మాట్లాడినాము, అమిత్ షా గారితో మాట్లాడినాము, మన దిక్కే ఉంటాడు, మనము బీజేపీ కలిసి కొట్టాలి. అన్నీ అబద్ధాలు. ఎందుకు? మందం దగ్గర నిజాం బయట పడితే ఒక్కడో చుట్టుండాడు. కొన్ని పైసలతోటి కొన్ని అబద్ధాలతోటి దగ్గర పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎట్లా పోయినరు. మా ముఖ్యం ఏంటంటే మేము మంచిగా పెరగాలి, అది దానివల్లనే మేము గెలవాలి. వాడిని తిట్టి వీడిని తిట్టి వాళ్ళని ప్రజలు చూస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు మళ్ళీ మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజలకు తెలుసు, రైతాంగానికి తెలుసు, అందరికి కూడా తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, ఉద్యోగులకు తెలుసు, పెన్షన్లు పిఎఫ్లు ఏమవుతుందో తెలుసు, అందరికి తెలుసు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఏమాయే, రైతు బంధువు ఏదో అవన్నీ ఏమాయే. అయితే మనం ఎక్కువ చెప్పని అవసరం లేదు, రుద్దని అవసరం లేదు. అరే వీళ్ళు కొంచెం డీసెంట్గా ఉంటారు, వీళ్ళ మాటలు మంచిగా ఉంటాయి, వాళ్ళు తిట్టుకుంటున్నారు, బురదలో పొర్రాడుతున్నారు, ప్రజలకు నచ్చలేదు. అవును, మీరు అన్నది వాస్తవమే. మేము సడన్లీ పైకి రాలేదు, మంచి అవకాశము. మేము నిజంగానే ఒక్కొక్కరు మైక్లు పట్టుకొని ధర్నాలు చేసి వాడిని తిట్టా వీడిని ఇది అది ఎక్కువ చేస్తలేము, చేసే అవసరం కూడా లేదు. అంటే ఎలక్షన్స్ టైం ఇదంతా లాస్ట్ 1 ఇయర్లో లేదు, గ్రాడ్యువల్గా పోతుంది. వాళ్ళు గ్రాడ్యువల్గా ఓరేమో 100 పెట్టినాము, ఇంకోరేమో గ్రాడ్యువల్గా పోతున్నారు. మేము డీఫాక్టో గెలుస్తాము, కానీ డీఫాక్టో కాదు, మా పార్టీ బలంతో గెలవాలి. వాళ్ళు వీక్ అయినందుకు డీఫాక్టో అది ఎట్లా గెలుస్తాం. కానీ మా పార్టీ బలంగా చేసి ఆ జాతీయవాదం అనేది ప్రతి ఇంటికి ప్రతి గుండెలో పట్టుకోవాలి, అది మా లక్ష్యం. ఎలక్షన్ అయితే ఎట్లా గెలుస్తాం. ఓకే, నెక్స్ట్ మీ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు? ఇంకా అది యాక్చువల్లీ దీంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరంటే మన జర్నలిస్ట్, మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు నాకంటే. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇది ఒక ఆర్గనైజేషన్ బేస్ పార్టీ. నేను ఇవాళనే మీటింగ్ ఉండే చెప్తున్నాను. నేను జిల్లా అధ్యక్షులు చేస్తాను, కొన్ని పేర్లు ఇచ్చిన.
ఇక నేను ఎంపీని జిల్లాలో నేనే అవును. ఓ తీరా చూస్తే పెద్ద మనిషిని బీజేపీలో. అవును. అయితే నేను చెప్పింది కావాలి, వేరే పార్టీలు అవుతుండొచ్చు, ఈడ కాదు. ఈడ నేను ఎవరిని అడిగినా కూడా వాళ్ళని అడుగు అంటారు, వాళ్ళని అడుగు అంటారు. అయితే నాతో పరాశకం ఆడుతున్నా అని అనిపించింది. కాదు, పరాశకం ఆడతలేరు. ఎందుకంటే ఎవరు ఒక్క చేతిలో కూడా లేదు ఇది. ఉమ్. నేను అనుకున్న కిషన్ రెడ్డి అంటే మొత్తం అయిపోతుంది, అందరు జిల్లా అధ్యక్షులు తను టిక్ 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 రాసేస్తుంది. కిషన్ రెడ్డి గారు అంటే మొత్తం నా చేతిలో లేదు. నేను చెప్తాను, మీరు చెప్పేది నేను కన్వే చేస్తాను అందరికీ. ఎవరిని అడిగా అట్లా అవుతుంది. అందుకే దీంట్లో కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అవుతుంది, కొంచెం అర్థం కాదు. అండ్ ఇది ఎవ్వరు కూడా చెప్పలేరు. ఈవెన్ ఢిల్లీలో కొందరు సీనియర్ ఎంపీస్ని ప్రశ్న అడగండి, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే అంటే తెలియదు వాళ్ళకి. ఇక కొంతమంది తెలిసినట్టు చేస్తారు, తెలిసి చెప్పకుంటుండదు ఉన్నట్టు చేస్తారు. నాకు తెలియదు అండ్ తెలిసినట్టు చేయను. అండ్ అంటే రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఎన్నుకోవడం అట్లా ఏమి ఉండదా? అందరిని అభిప్రాయాలు అడిగినరు, నన్ను కూడా అడిగినరు, అభిప్రాయాలు అడిగినరు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎలక్షన్ కొట్లాడినా, రేపు కూడా ఎలక్షన్ కొట్లాడదలుచుకున్నా. నేను ఒక్క యాంగిల్ నుంచే చూస్తా, నాకు ఎలక్షన్ గెలుస్తానికి ఎవరు కావాలి, ఎవరు ఉంటే మంచిగా అని నేను చూస్తా. కానీ పార్టీ ఎన్నో విధానానికి చూస్తుంది, ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి కదా. పార్టీ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, పార్టీ ఇంట్రెస్ట్ ఓవరాల్ ఉంటాయి. దూరదృష్టితో ఈ ఎలక్షన్స్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ పార్టీ ఈ ఎలక్షన్స్ గెలుస్తుండొచ్చు, వీక్ అవుతుండొచ్చు, బద్నాం అవుతుండొచ్చు, ఆయన ర్యాష్గా మాట్లాడుతుండొచ్చు, ఎలక్షన్ గెలిపించవచ్చు. అయితే వాళ్ళు దూరదృష్టి చూస్తారు, వేరే యాంగిల్స్ అది చూస్తారు. అయితే చెప్పలేము. ఇంకా ఉదాహరణగా ఏంటంటే, ఎన్నో దగ్గర ఇప్పుడు ఫడ్నవీస్ గారు చేసిండు. నాకు ఫడ్నవీస్ అంటే ఎవరో తెలియదు, అసలు పేరేం లేదు నేను. కానీ అధ్యక్షుడైండు, సీఎం అయిండు. ఢిల్లీ అధ్యక్షుడు నాకు ఇంకా చక్కగా తెలియదు. నాకు ఢిల్లీ ఎంత అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు, కానీ ఆ అధ్యక్షుడు తెలియదు. అయితే చెప్పలేము. లేకుంటే కొన్ని చాలా హిమంత బిశ్వాస పవర్ఫుల్ మ్యాన్, చాలా పాపులర్ మ్యాన్, ఆయన చేసిండు. అన్నామలై ఏమవుతుందో తెలియదు, కానీ ఆయన పాపులర్, ఆయన చేసిండు కదా. ఆయన టైం అయిపోయింది, కంటిన్యూ చేస్తారో చేయరు. మళ్ళీ ఏఐఏడిఎంకే తోటి ఇష్యూ ఉందంటే దానివల్లనో దేనివల్లనో ఉండొచ్చు. అంటే ఎప్పటిలోపు అవ్వచ్చు ఈ ప్రెసిడెంట్ అనేది? నాకు అనిపిస్తుంది ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుండొచ్చు అనుకుంటున్నా. కానీ ఒకటైతే వాస్తవం, అన్ని రాష్ట్రాలు లాస్ట్ ఇయరే చేసిండ్రు ఎప్పుడో. నాకు డీలే చేసుడే మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు డీలే ఎక్కువ అవుతుండొచ్చు మేబీ. జాతీయ అధ్యక్షుడు ఎంపిక కూడా ఉంటుంది కదా. అవును, దానికి దీనికి లింక్ ఉంటుంది కదా. ఉంటుండొచ్చు. అంటే అధ్యక్షుడు ఎంపిక జరిగిన తర్వాత ఇంకా మీది కొద్దిగా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా? అట్లా ఉందా? అవును, ఒక క్లారిటీ వస్తుంది కదా.